మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలా సార్లు మనం వినుంటాము. ఎన్ని టెస్టులు చేపించినా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళినా ఏం ప్రాబ్లమో తెలియట్లేదు. మా పాపకి ఏమవుతుందో తెలియట్లేదు, మా బాబుకి ఏమవుతుందో తెలియట్లేదు, నాకేమవుతుందో తెలియట్లేదు, నేను ఇంతగా ఎందుకు సఫర్ అవుతున్నాను, తల ఎందుకు ఇలా నొప్పిలేస్తుంది, కడుపులో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు ఫిట్స్ వచ్చి పడిపోతున్నాను, ఎందుకు రిపోర్ట్స్ లో ఏం తెలియట్లేదు. ఇది చాలా రెగ్యులర్ గా మనం ఫేస్ అవుతున్న ప్రాబ్లం ఇది. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఫేస్ అవుతున్న ప్రాబ్లం ఇది. మీరందరూ కూడా చాలా సార్లు వినుంటారు. ఇది ఏదో కండిషన్ డాక్టర్స్ కరెక్ట్ గా చెప్పలేకపోవడము, బ్లడ్ రిపోర్ట్స్ లో కరెక్ట్ గా రాలేకపోవడం కాదు. దీన్ని మెడికల్ టర్మినాలజీలో సొమటైజేషన్ అని అంటారు. సొమటైజేషన్ అనేది ఒక కాంప్లెక్స్ సైకలాజికల్ కండిషన్. సైకలాజికల్ కండిషన్ అని ఎందుకు అంటున్నాము అంటే, సొమటైజేషన్ లో ఏమవుతుందంటే, ఒక్కొక్క పర్సన్ చాలా ఎమోషనల్ డిస్ట్రెస్ వల్ల ఫిజికల్ గా చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్ కి గురవుతారు. ఆ పెయిన్ అనేది మనకి నొప్పి అంటే డిఫరెంట్ ఏరియాస్ లో, బాడీలో డిఫరెంట్ ఏరియాస్ లో పెయిన్ రావచ్చు, డిఫరెంట్ ఏరియాస్ లో పెయిన్ ఉండొచ్చు, డిజీనెస్ ఉండొచ్చు, వీళ్ళకి ఆకలి కాకపోవడము, ఏదైనా తిన్నా కూడా కరెక్ట్ గా అది బాడీ ఎనర్జీగా ఉండకపోవడము, వీళ్ళు పడుకోవడానికి ఇబ్బంది పడ్డము, మైగ్రేన్ రావడము, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉండడము, అంటే అసిడిటీ కావచ్చు, అల్సర్స్ కావచ్చు, వామిటింగ్స్ అవ్వడము, డయేరియా, కాన్స్టిపేషన్, ఎనీ కైండ్ ఆఫ్ కండిషన్ ఫర్ ది స్టమక్ రిలేటెడ్ ఎనీ కండిషన్ అయినా, కొన్నిసార్లు కిడ్నీ స్టోన్స్ రావడము, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ కండిషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటి అండర్లైనింగ్ రీజన్స్ అనేవి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ లో, రిపోర్ట్స్ లో కనిపించదు. ఈ కండిషన్ నే సొమటైజేషన్ అంటారు. ఇది ఎందుకు అవుతుంది అంటే, మన బాడీలో ఎమోషన్స్ ఎక్కువగా అయిపోయాయి. అంటే ఎక్స్ట్రీమ్ బాధ, ఎమోషనల్ స్ట్రెస్ ఉండడం, యాంగ్జైటీ, భయం, కోపం, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్, ఒక కైండ్ ఆఫ్ విరక్తి, కాన్ఫ్లిక్ట్ లో ఉండి గొడవలు అవుతూ ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవ్వకుండా ఏమవుతుంది, ఏం కావట్లేదు అనే కన్ఫ్యూజన్ లో బ్రతకడం వల్ల, ఇలాంటి ఎమోషన్స్ తో డీల్ అవ్వడం వల్ల మన బాడీ ఆ ఎమోషన్స్ అన్నిటికీ ఎలా బయటికి రావాలి అంటే, ఈ ఎమోషన్స్ అన్ని బయటికి రావడానికి ఒక అవుట్లెట్ కోసం చూస్తూ ఉంటుంది. అంత కోపం, అంత బాధ, అన్ని ఎమోషన్స్ కూడా మాటల్లో చెప్పలేక, కన్నీళ్లతోటి ఇది రాలేక, ఆ ఎమోషన్స్ అన్ని కూడా ఒక ప్యాకేజ్ లాగా, ఒక పెద్ద బర్డెన్ లాగా బాడీకి తయారయ్యి, ఆ బర్డెన్ అంతా కూడా ఈ ఫిజికల్ కండిషన్ ద్వారా అవుట్లెట్ అవుతుంది. ఈ ఫిజికల్ కండిషన్ లాగా బయటకు వస్తుంది. అంటే ఆ ఎమోషన్స్ అన్ని మైగ్రేన్ లాగా రావడం, లేదా కడుపులో మంటలాగా రావడం, అల్సర్స్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది చాలా కామన్ అండి, చాలా కామన్. అందరిలో, ప్రతి ఫ్యామిలీలో ఒక పర్సన్ ఇలాంటి ప్రాబ్లం తోటి ఫేస్ అవుతారు. ఇందులో దురదృష్టం ఏంటంటే, ఆ సఫర్ అవుతున్న పర్సన్ కి కూడా, అరే నాలో జరుగుతున్న ఈ ఎమోషనల్ బ్యాటిల్ వల్ల, అంటే ఇన్ని ఎమోషన్స్ వల్ల నాకు ఇలాంటి నొప్పి వస్తుంది అని ఆ పర్సన్ కూడా తెలీదు. ఆ పర్సన్ ఇంకా చాలా సైకలాజికల్ గా ఇంకెక్కువ డిస్టర్బ్ అవుతారు. అయ్యో, నేనే ఇన్ని బాధల్లో ఉంటే, నాకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా నేను ఫేస్ అవ్వాల్సి వస్తుంది, నేను ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా నాకు తగ్గట్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నా ప్రాబ్లం వాళ్ళకి తెలియట్లేదు అని ఇంకెక్కువ బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక ఎండ్లెస్ పెయిన్, అంటే ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఒక ఎండ్లెస్ పెయిన్ ని కలిగిస్తూ ఉంటుంది. అది ఇంకెక్కువ బాధని కలిగిస్తూ, ఇంకెక్కువ భయాన్ని, ఇంకా లేనిపోని కండిషన్స్ ని ఇంకా క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఈ సిచ్యువేషన్ లో సఫర్ అవుతున్న వాళ్ళకి, ప్లస్ వాళ్ళని కేర్ తీసుకుంటున్న చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ టైంలోనే వాళ్ళకి ఇలాంటి ఫిజికల్ కండిషన్స్ వచ్చాయి, డాక్టర్స్ ఏమీ లేదంటున్నారు, రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి అంటే, ఇమీడియట్గా అందరూ కామ్ అయ్యి వేరేదో ప్రాబ్లం ఉంది అంటే, ఎమోషనల్గా ఏదో డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. అది మీకు చూడడానికి చిన్న ప్రాబ్లం కావచ్చు, కానీ ఆ పర్సన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం కావచ్చు. వాళ్ళకి ఆ టైంలో కేర్ కావాలి, ప్రేమ కావాలి, కన్సర్న్ కావాలి. చాలా జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేస్తూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది ఇప్పించాలి. సో ఇలాంటి సోమటైజేషన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి వేరే పెద్ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. డైలీ చుట్టూ జరుగుతున్న ఈ క్లాస్ట్రోఫోబిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ ఫాస్ట్ మూవింగ్ జనరేషన్లో మనకి ఎవ్రీడే లేవగానే ఒక 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి.
న్యూస్ చూసినా ప్రాబ్లమే, మనం బయట వర్క్ చేసినా ప్రాబ్లమే, చుట్టాలను కలిసినా ప్రాబ్లమే, ఫ్రెండ్స్ని కలిసినా ప్రాబ్లమే. మనకి ఎమోషనల్ స్ట్రెస్ అనేది చాలా రకాలుగా వస్తూ ఉంటుంది. వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే అందరి వల్ల కాదు. అలాంటి ప్రాబ్లంలో సఫర్ అవుతున్న వాళ్ళకి రిఫ్లెక్సాలజీ అనేది బెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకు అంటే రిఫ్లెక్సాలజీ చేసే అంత సమయం కూడా వీళ్ళు చాలా ఒక ఎమోషనల్ స్టెబిలిటీని పొందుతూ ఉంటారు. వీళ్ళు ఒక ప్రాపర్గా రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్తారు. ఆ రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్తున్నప్పుడు మైండ్లో ఉన్న థాట్స్, మైండ్లో జరుగుతున్న ఇంటర్నల్ బ్యాటిల్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ థాట్స్, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా కామ్ అవుతూ రిఫ్లెక్సాలజీ చేస్తున్నంతసేపు కూడా బాడీలో నుంచి ఎండార్ఫిన్స్ అనేటివి రిలీజ్ అవుతూ వాళ్ళకున్న ఫిజికల్ పెయిన్ని తగ్గిస్తుంది. వాళ్ళు ఫస్ట్ ఆ ఫిజికల్ పెయిన్ నుంచి కాస్త రిలీఫ్ పొందాక వాళ్ళకి అసలు ఏంటి ప్రాబ్లం సరిగ్గా ఆలోచించే శక్తి అనేది వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్సాలజీ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినా ఈ ఫిజికల్ కండిషన్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. బాడీలో ఉన్న డిఫరెంట్ ఇంటర్నల్ ఆర్గన్స్ అవి చేయాల్సిన కేపబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది రిఫ్లెక్సాలజీ చేయడం వల్ల. సో సోమటైజేషన్ ద్వారా సఫర్ అవుతున్న వాళ్ళకి రెగ్యులర్గా ఎవ్రీ వీక్ రిఫ్లెక్సాలజీ సెషన్ తీసుకుంటే బాడీ అనేది ఈ ఎమోషనల్ స్ట్రెస్ నుంచి, ఫిజికల్ స్ట్రెస్ నుంచి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లోకి రీచ్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ స్టేట్లోకి రీచ్ అయ్యాక ఆ పర్సన్ పొందే ఆనందం, రిలీఫ్ అనేది మనం మాటల్లో చెప్పలేం.